వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాగార్జున సాగర్ హైవేలో మన్నేగూడ ఆర్టీ ఆఫీస్కి వెనకాల మన్నేగూడ బస్ స్టాప్కి ఆర్టీ ఆఫీస్కి బిలో కిలోమీటర్ లోపు ఉన్న ఒక G+2 పైన పెంట్ హౌస్తో కూడిన ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తానండి. ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి అది ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వివరాలకు వెళ్తే మనం ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి అని ఈ హౌస్ ఓనర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ఒకసారి లొకేషన్ మా వీక్షకు చెప్తారని. ఈ హౌస్ వచ్చేసి సాయి టౌన్‌షిప్ కాలనీ మన్నేగూడలో ఉందండి. ఆర్‌టీఓ ఆఫీస్‌కి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్‌లో ఉంటుంది హౌస్. డైమెన్షన్ ఎలా ఉందన్న హౌస్ డైమెన్షన్? 30x45 సైజ్ డైమెన్షన్‌లో ఉందండి. వెస్ట్ ఫేస్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేస్ అండి. ఎన్ని ఫ్లోర్స్ అన్న? ఇది G+1 కన్‌స్ట్రక్టెడ్ ఉందండి ఆల్రెడీ. మేము ఉంటున్నాం దాంట్లో. సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ సెమీ ఫినిష్డ్ ఉంది. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు పర్చేజ్ చేశారన్న మరి? ఫస్ట్ ఫ్లోర్ రీసెంట్ 1 ఇయర్ అయింది కన్‌స్ట్రక్షన్ అయ్యి. ఓకే. అంటే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్ 2016లో మేము కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం దగ్గరుండి. 2016లో మీరు కన్స్ట్రక్షన్ ఓన్గా చేసుకున్నారు. ఓనర్‌గా చేసుకున్నాం. తర్వాత మీరు 1 ఇయర్ బ్యాక్ అనేది 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఫ్లోర్‌లో మేము కన్‌స్ట్రక్షన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో మనకి హౌస్ ఇన్సైడ్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఎన్ని అంటే ఎన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే. సెకండ్ ఫ్లోర్‌లో కూడా 2 బీహెచ్‌కే ఉంది. కాకపోతే అది సెమీ ఫినిష్డ్. పెంట్ హౌస్‌లో 1 బీహెచ్‌కే ఉంది. 1 బిహెచ్కే ఉంటుంది. ఓకే. ఈ హౌస్కి ఏమైనా లోన్ ఉందన్న మనకి? 48 లాక్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో లోన్ ఉందండి. ఓకే. ఒకవేళ లోన్ అది ట్రాన్స్ఫర్ చేస్తారా మరి ఒకవేళ? చేస్తానండి. అంటే మీరు కోట్ చేస్తున్న ప్రైస్ ఏముందండి? నేను ఒక్కొక్కటి 35 లక్షలు చెప్తున్నాను. ఓకే. స్లైట్‌లీ నెగోషియబుల్ ఉంటుంది. సేల్ చేయడానికి రీజన్ ఏమని కొద్దిగా నేను జాబ్ ట్రాన్స్‌ఫర్ అయిందండి. దానివల్ల నేను తీయడం జరుగుతుంది. సో చూసారుగా వ్యూవర్స్, ఇది ఓనర్ చెప్తుంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది 2 బిహెచ్కే ఏంటి అనేది. మనం ఒకసారి ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం మనం. సో చూసారుగా ఓనర్ మాటల్లో ఇలా ఉంది. మళ్ళొకసారి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది, 150 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్. G+2 పైన పెంట్ హౌస్ కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి 2016లో వీళ్ళ దగ్గరుండి కట్టించుకున్నారు. తర్వాత లాస్ట్ 1 ఇయర్ క్రితం అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ కట్టారు. సెకండ్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ వచ్చేసి సెమీ ఫినిష్డ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి వీళ్ళు ఉంటున్నారనమాట. సో ఈ హౌస్కి ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్డు. ఈ 30 ఫీట్ల రోడ్ అనేది మనకి నాగార్జున సాగర్ హైవేలో ఉన్న మన్నేగూడ ఆర్టీ ఆఫీస్కి టచ్ అవుతుంది. అదే మన్నేగూడ బస్ స్టాప్కి టచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి బిలో కిలోమీటర్ మాత్రమే ఉంటుంది, లెస్ దెన్ 1 km మాత్రమే వస్తుంది. సాయి టౌన్షిప్ కాలనీ అంటారు మనకి. దీంట్లో రోడ్ నెంబర్ 12లో ఉంటుంది ఈ హౌస్. ఇది ఒక సెమీ గేటెడ్ కాలనీ అన్నమాట. మనం చూడవచ్చు దీంట్లో మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది, వీళ్ళకి బోర్ వేశారు, అన్నీ ఉన్నాయన్నమాట. సో హౌస్ ఇన్సైడ్కి వెళ్ళి చూసుకుంటే మనకి రోడ్డుకి అయితే కొంచెం హైట్లోనే మంచిగానే 2016లో కట్టినా కానీ హైట్లోనే కట్టారు. సో మన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మన కింద అయితే ఒక కారు పార్క్ చేసుకునే విధంగా అయితే ఒకటి విశాలంగా మంచిగా ఉంది. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ 13-45 కాబట్టి మంచి డైమెన్షన్ అనమాట. ఇల్లు మంచి కుదురుతుంది. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి 500 ఫీట్ల వరకు వేసారంటున్నారు, మంచి వాటర్ అని చెప్తున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 బిహెచ్కేతో ఉంటుంది. ఇట్లా ఎలివేషన్ చూసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో ఇట్లా నీట్గా టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇది 2016లో కట్టింది అనమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అదేవిధంగా పెంట్ హౌస్ కనుక చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కట్టారని జరిగింది. సో ఇది చూసుకుంటే కింద స్టెప్స్కి ఏదైతే చూస్తారో మంచి గ్రానైట్తో నీట్గా బ్లాకిష్ గ్రానైట్ ఫినిషింగ్తో నీట్గా వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే 2 బిహెచ్కే ఉంటుంది. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చినా కానీ దాదాపు ఒక 8,000 నుంచి 9,000 వరకు రెంట్ కూడా వస్తుంది అనమాట. ఆల్రెడీ కింద వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి లాక్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో చూసుకోవచ్చు వీళ్ళు మంచిగా గ్రీనరీ మనం చూసుకున్న దాంట్లో చూసుకోవచ్చు ఎంత నీట్గా గ్రీనరీతో. కింద వచ్చేలో ఫ్లోర్ అంతా కూడా టైల్స్ 2x4 టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. గ్రీనరీతో వాళ్ళు ఉందామనే ఉద్దేశంతోనే మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, దగ్గరుండి ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళు. కాకపోతే కొన్ని రీజన్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. చూసుకోవచ్చు చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది.
మన్నెగూడలో సాయి టౌన్‌షిప్ అనేది చాలా పెద్దది. అలాంటి టౌన్‌షిప్‌లో వచ్చింది ఈ హౌస్ అనేది. పైన ఫాల్స్ సీలింగ్ చూసుకోవచ్చు. మంచి ఎలివేషన్ లుక్ గాని నీట్‌గా ఇవ్వడం జరిగింది మనకి. సో, వాళ్ళు ఉందామనే కట్టుకున్నారు. మళ్ళొకసారి కానీ కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు జాబ్ ట్రాన్స్‌ఫర్ వల్ల. సో, మనకి ఇది వచ్చేలోపు వెస్ట్ ఫేస్‌లోనే మెయిన్ డోర్ ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు. మంచి గ్రానైట్‌తో, మంచి ఇండియన్ టేక్ చౌకోట్‌తో, అది కూడా గ్రాండ్ లుక్‌తో నీట్‌గా ఇక మనకు దగ్గరుండి కట్టేసి ఏ విధంగా అయితుందో అలా మంచి నీట్‌గా కట్టడం జరిగిందనమాట. హౌస్ ఇన్‌సైడ్‌కొచ్చి చూసుకుంటే మనకి సో, ఇది మనకి 2 బీహెచ్‌కేతో ఉంటుంది. ప్రెజెంట్ వీళ్ళు ఉంటున్నారనమాట. ఈ 2 బీహెచ్‌కేలో వీళ్ళు. ఈ ఫ్లోర్‌కొచ్చేలోపు చూసుకోవచ్చు. పైన ఇదంతా కూడా మనం చూస్తుంది హాల్. ఇది పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మంచిగా నీట్‌గా ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోర్ చూసుకోవచ్చు. 2/4 టైల్స్‌తో లైటిష్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్‌లో మిక్స్డ్ కలర్‌లో ఇచ్చి నీట్‌గా అంటే నీట్‌గా ప్రొవైడ్ చేసుకున్నారు. హాల్ సైజెస్, బెడ్‌రూమ్ సైజెస్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసినా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ హాల్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే వెంటిలేట్ పర్పస్‌లో ఇక్కడ విండోస్ ఇచ్చారు. విండోస్ వచ్చేలోపు వుడెన్ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్ ఫిట్టింగ్‌తో. అది కూడా నీట్‌గా ప్రొవైడ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు దగ్గరుండి కావచ్చు కానీ ఎవ్రీది కూడా ప్రతీది కూడా క్షుణ్ణంగా తీసుకున్నారనమాట. మీకు హాల్ సైజెస్, బెడ్‌రూమ్ సైజెస్ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసినా, లేదంటే వాట్సాప్‌లో హాయ్ అని పెట్టినా గానీ ఈ ఫ్లోర్‌కి సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తారన్నమాట. అండ్ ఇది చూసుకోవచ్చు. ఈ హాల్‌లో చూసుకోవచ్చు. కంప్లీట్‌గా స్టిక్కర్ మనకి ఈ కలర్ స్టిక్కర్స్ ఏసుకున్నారు. మామూలుగా అయితే చాలామంది కలర్స్ ఏసుకుంటారు. కానీ వీళ్ళు వాల్ స్టిక్కర్స్ ఏపిచ్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉందామనుకున్నారు కాబట్టి మంచిగా నీట్‌గా స్టిక్కర్స్‌తో ప్రొవైడ్ చేశారు మనకి. 2 బీహెచ్‌కే ఉంటుంది. ఇదొచ్చి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండ్ ఇటెళ్తే మరొక బెడ్‌రూమ్‌కెళ్ళొచ్చు. సో, ఇది ఎళ్తేనేమో మనకి మాస్టర్ బెడ్‌రూమ్ ఏరియా ఇది. సో, మాస్టర్ బెడ్‌రూమ్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది. మనం చూసుకోవచ్చు వీళ్ళు 6/5 బెడ్ ఏసినా గానీ మళ్ళీ వీళ్ళు పక్కన ఇంకో దివాని గూడా పెట్టుకునే విధంగా అయితే చాలా మంచిగా నీట్‌గా చాల్ సైజ్ అయితే కూడా పెద్దగా ఉంది. ఎందుకంటే హౌస్ డైమెన్షన్ అనేది 30x45 కాబట్టి మంచి డైమెన్షను. హాల్ సైజెస్ అనేది మంచి కుదురుతాయన్నమాట మనకి. ఈ బెడ్‌రూమ్‌లో డోర్స్ చూసుకోవచ్చు మనకి ఎంత క్వాలిటీ మెటీరియల్‌తో మంచిగా నీట్‌గా క్వాలిటీతో వీళ్ళు వాడారు. ఎందుకంటే మన దగ్గరుండి కట్టించుకున్న వాళ్ళు ఇంత క్వాలిటీతో కట్టారు. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్ ఏరియా కాబట్టి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి. ఈ బెడ్‌రూమ్‌కొచ్చేలోపు మనకి. అండ్ బెడ్‌రూమ్ నుంచి ఇలా వస్తే మళ్ళీ మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ ఉంటుంది మనకి. అండ్ ఇది చూసుకుంటే పూజా రూమ్. సో, పూజా రూమ్ ఏంటంటే మనకి ఇండియన్ టేక్‌తో వీళ్ళు దగ్గరుండి ఇలా నీట్‌గా వీళ్ళే ఓన్‌గా ఇట్లా చేసుకున్నారనమాట. మామూలుగా రూమ్ లెక్క కాకుండా ఇలా చేసుకున్నారు, ఏర్పరచుకున్నారు మంచిగా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది కిచెన్. కిచెన్ వచ్చేలోపు చాలా విశాలంగా, చాలా మంచిగా ఉంది. అండ్ కింద ప్లాట్‌ఫార్మ్ చూస్తే బ్లాకిష్‌లో మంచి గ్రానైట్ ఫినిషింగ్, అది కూడా ఎల్ షేప్‌లో నీట్‌గా ప్రొవైడ్ చేసుకున్నారు. కిచెన్‌లో కూడా చూసుకోవచ్చు టైల్స్ ఉన్నాయి చూసుకోండి. 2/4 వాళ్ళు టైల్స్ ఇచ్చారు. వీళ్ళు కిచెన్‌లో కూడా పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా వీళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఉందాం అనుకునే ఉద్దేశ్యంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు. కిచెన్‌లో చూసుకోవచ్చు సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ కబోర్డ్స్ డిజైన్ చేసుకుంటే చేసుకునే విధంగా అయితే కూడా సెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. ఇది చూసుకుంటే ఇది మనకి చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఏరియా. కిచెన్ నుంచి ఇలా వస్తే మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కెళ్ళొచ్చు. వీళ్ళైతే గ్రీనరీ కోసం అయితే చెట్లయితే చాలా పెట్టుకున్నారు. వీళ్ళు కొంచెం గ్రీనరీ లవర్స్ అనుకుంటాను. సో, అందుకే. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఏరియా. సో, మనకేందంటే మాస్టర్ బెడ్‌రూమ్ ఏరియాతో పోలిస్తే చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనేది వాస్తు ప్రకారం చిన్నగా ఉండాలి కాబట్టి చిన్నగా ఉంటుంది మనకి. సో, బెడ్‌రూమ్‌లో ఫాల్ సీలింగ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్‌తో చాలా చాలా బావుంది. ఎందుకంటే వీళ్ళు మంచి దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి. అండ్ ఇది చూసుకుంటే ఈ బెడ్‌రూమ్‌కొచ్చేలోపు ఇక్కడ ఒక విండో ఇచ్చారు చూసుకోవచ్చు. విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోసే విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంది. మళ్ళీ ఈ బెడ్‌రూమ్ నుంచి ఇలా బయటకొస్తే మళ్ళీ మనకేంటంటే ఒక చిన్న లాస్ట్‌లో ఒక చిన్న వాష్ ఏరియా అండ్ అలాగే కామన్ వాష్‌రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు అలా. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ చిన్న వాషింగ్ మిషన్ కూడా ఏర్పడిన ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం అక్కడ వాష్ పాయింట్ ఉండాలి కాబట్టి వాష్ పాయింట్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో, మళ్ళొకసారి హౌస్ డైమెన్షన్, లొకేషన్, ప్రైస్ గనుక చూసుకున్నట్లయితే హౌస్ లొకేషన్ గనుక చూసుకుంటే నాగార్జున సాగర్ హైవేలో మన్నెగూడ ఆర్‌టీఓ ఆఫీస్ వెనకాల ఉంటుంది. మన్నెగూడ బస్ స్టాప్‌కి ఆర్‌టీఓ ఆఫీస్‌కి బిలో 1 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. లెస్ దెన్ 1 మాత్రమే వస్తుంది. సాయి టౌన్‌షిప్ అంటారు. ఈ కాలనీ నేమ్ వచ్చేసి. ఇందులో మనకి రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x45 ఉంటుంది. 150 గజాల బిట్టు. వెస్ట్ ఫేసింగ్‌తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేలోపు 2 బీహెచ్‌కేతో ఉంటుంది. అది 2016లో వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు. అంటే 2023లో
ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ గూడా 2023లో వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారనమాట. సో, కింద గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేలోపు ఒక కార్ పార్కింగ్ వదిలేస్తే మనకి 2 బీహెచ్‌కే ఉంటుంది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చేలోపు కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది. బోర్ వచ్చేసి 500 ఫీట్ల వరకు బోర్ గూడా ఏసారనమాట. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేలోపు 2 బీహెచ్‌కేతో ఉంటుంది. ప్రెజెంట్ వీళ్ళు ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్‌కొచ్చేలోపు సెమీ ఫినిష్డ్ అనమాట. సో, అండ్ పెంట్ హౌస్ గూడా సెమీ ఫినిష్డ్ అనమాట. ఒకవేళ ఇప్పుడు గనక మీరు హౌస్ పర్చేజ్ చేసి ఈ సెమీ ఫినిష్డ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఫ్లోర్‌కి అండ్ సెకండ్ ఫ్లోర్‌కి గనక రెంట్ గనక చూసుకున్నా గానీ రూ. 8,000 నుంచి 9,000 రెంట్ వస్తుంది. ఓవరాల్‌గా ఈ బిల్డింగ్ మొత్తం రెంట్‌కి ఇచ్చినా గానీ 25,000 నుంచి 30,000 దాకా కూడా రెంట్ అయితేది మనకు వస్తుందన్నమాట. ఈ లొకేషన్ గనక చూసుకుంటే సాయి టౌన్‌షిప్ అంటారు. దీంట్లో మనకి 800 గజాల్లో మనకిక్కడ కమిటీ హాల్ గూడా ఉందన్నమాట. ఈ హౌస్‌కి పక్కనే కమిటీ హాల్ గూడా ఉంటుంది. ఈ టౌన్‌షిప్‌కి సంబంధించింది. లొకేషన్ హైలైట్ చూసుకుంటే ఈ హౌస్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో గనక చేరుకోవాలంటే కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగుళూరు జంక్షన్ చేరుకోవడానికి కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఇక్కడున్న శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్‌కి వెళ్ళడానికి కేవలం కిలోమీటర్ మాత్రమే ఉన్న ఈ హౌస్ ప్రైస్ గనక చూసుకుంటే వీళ్ళు కోట్ చేస్తుంది 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. కూర్చుంటే సిట్టింగ్‌లో తగ్గుతుంది. ఇది లోన్‌లో ఉంది. ఒక 40, 50 లాక్స్ లోన్‌లో ఉంది హెచ్‌డిఎఫ్‌సి నుంచి. లేదు ఆ లోన్ మీకు ట్రాన్స్‌ఫర్ చేయమంటే చేస్తా అంటున్నారు. లేదు అంటే న్యూ లోన్ కన్నా వీళ్ళెళ్ళడానికి వీళ్ళకు సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఇంకా ఈ హౌస్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్‌కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.